హాయ్, దిస్ ఈజ్ రమేష్ నాయుడు. విలువలతో విజ్ఞతతో వివి మీడియా. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిపోయాయి. అయితే ఫలితాలకు నెల రోజుల వ్యవధి ఉండడంతో దేశంలో మరియు రాష్ట్రంలో ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మళ్ళీ రెండవసారి అధికారం దక్కించుకుంటామనే పూర్తి నమ్మకంతో ఉంది. దానిలో భాగంగా జూన్ 9వ తారీఖు ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం గ్యారంటీగా మేము చేస్తామంటూ వాళ్ళు ఇప్పటికే ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే 3 ప్రధాన పార్టీలు ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోటీకి దిగి ఈసారి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఎంతో ధీమాగా చెప్తున్నారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులు. 2024 ఎన్నికల్లో 3 పార్టీలను పొత్తు దిశగా నడిపిన పవన్ కళ్యాణ్ ఈ 2024 ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మనం చెప్పొచ్చు. ఈ ఫలితాలపై రాష్ట్రంలో ఉన్న ఉత్కంఠ ఇంత అంతా కాదు. ఇప్పటికే ఎవరి ధీమాతో వారు ఉన్నప్పటికీ ప్రజల నాడిని కనిపెట్టడానికి ఎవరి వల్ల కావడం లేదు. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన పంచకర్ల రమేష్ బాబు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నంరెడ్డి అదీప్ రాజులు వారి గెలుపు కోసం గత నెల రోజులు పెందుర్తి నియోజకవర్గంలో వారి స్థాయికి మించి వారు ప్రచారం నిర్వహించారని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, ఉమ్మడి పార్టీల మీద ఉన్న నమ్మకం, తాను గతంలో పెందుర్తిలో చేసిన అభివృద్ధి తనను తప్పకుండా గెలిపిస్తాయని రమేష్ బాబు అంటుంటే 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలు, తాను 5 ఏళ్లలో కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరగా ఉండి చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని అన్నంరెడ్డి అదీప్ రాజ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యేగా గెలుస్తారా, తాజా ఎమ్మెల్యే మాజీ అవుతారా అనేది 2-3 రోజుల్లోనే తేలనుంది.